ఉన్నత విద్యలో అమెరికా ప్రాధాన్యత కోల్పోవడంతో భారతీయులు యూరప్ వైపు మొగ్గు చూపుతున్నారని తాజా నివేదిక అంటోంది. దీని ప్రకారం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల వాటా 2023లో 54% ఉండగా 2025లో అది 20%కి తగ్గింది. ఇది 63% తగ్గుదలను సూచిస్తుంది. పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, కఠినమైన ఇమిగ్రేషన్ నియమాలు, పోస్ట్ స్టడీ వీసాలపై అనిశ్చితి ఈ మార్పుకు ప్రధాన కారణాలు. ఇదే సమయంలో యూరోపియన్ దేశాలు భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో యూకే వాటా 16% నుంచి 39%కి పెరిగింది. అలాగే జర్మనీ వెళ్లే భారతీయుల వాటా 4% నుంచి 9%కి, ఐర్లాండ్ 3% నుంచి 7.6%కి పెరిగింది. జర్మనీ తక్కువ ట్యూషన్ ఫీజు, డిఫైన్డ్ వర్క్ ఆప్షన్స్ తో స్టెమ్ విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఇక ఐర్లాండ్ తన అభివృద్ధి చెందుతున్న టెక్, ఫైనాన్స్ రంగాల నుంచి ప్రయోజనం పొందుతోంది. ఇక ఇతర గమ్యస్థానాలు మిశ్రమ ధోరణులను చూపిస్తున్నాయి. వాటిలో ఆస్ట్రేలియా వాటా 7% వద్ద స్థిరంగా ఉంది. కెనడా 11% నుంచి 2.3%కి బాగా పడిపోయింది. జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలు కూడా స్నేహపూర్వక వీసా విధానాలు, విద్య నుండి ఉపాధికి స్పష్టమైన మార్గాల కారణంగా భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే 2026 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లాండ్లోని యూనివర్సిటీలు యాన్యువల్ ట్యూషన్ ఫీజులు పెంచనున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు ఉంటుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ ఫీజు 9,535 పౌండ్లుగా ఉంది. ద్రవ్యోల్బణం ఆధారంగా వచ్చే ఏడాది ఫీజు పెంపు ఉంటుంది. అది ఎంత అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. 2026లోనూ ద్రవ్యోల్బణం ఇప్పట్లాగే ఉంటే గనక ఫీజులు దాదాపు 400 పౌండ్లు పెరిగి 9,900 పౌండ్లు దాటే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. గత కొంతకాలంగా ఇంగ్లాండ్లోని విశ్వవిద్యాలయాలు ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి.